కడప జిల్లా జమ్మలమడుగులో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అడ్డు అదుపు లేకుండా అక్రమ రవాణా చేస్తున్నారు. అనుమతి లేకుండా పెన్నా నదిలో యంత్రాల సాయంతో ఇసుకను తోడేస్తున్నారు. నంద్యాల, కర్నూలు జిల్లాలకు ట్రాక్టర్ల ద్వారా తరలించేస్తున్నారు. నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆలగడ్డ తదితర ప్రాంతాల్లో ఒక్కో ట్రాక్టర్ ఇసుకను 8,000కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రోజు 300 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ట్రాక్టర్లు ఆపితే స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి బయటపడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు నిఘా ఏర్పాటు చేశామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నదీ తీర ప్రాంతం నుండి కొంతమంది అనధికారికంగా ఇసుకని తరలిస్తున్నట్టు సమాచారం రెవెన్యూ శాఖకు ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం ఉచితంగా ఇసుక తీసుకుపోయడానికి పర్మిషన్ ఇచ్చింది. అది ఆన్లైన్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవాలి. చేసుకున్న స్లిప్ ద్వారా వాళ్ళు తీసుకెళ్తే అక్కడ ఏం సమస్య ఉండదు. అట్లా కాకుండా ఆన్లైన్ లో అప్లై చేసుకోకుండా అనఫిషియల్ గా ట్రాన్స్పోర్టేషన్ చేసినట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సమాచారం కూడా ఉంది. అలాంటివి మాత్రం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే దానికి రెవెన్యూ మరియు పోలీసు సిద్ధంగా ఉన్నాము. నైట్ టైం కూడా పోలీసు వాళ్ళకి కూడా చెప్పి టీమ్స్ కూడా ప్లాన్ చేస్తాము. ప్లాన్ చేసి వీలైనంత వరకు ఇది కమ్ డౌన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం.